ప్రతి రాజ్యం పతాక స్థాయికి చేరిన తర్వాత అంతరించిపోవడం తప్పనిసరి. అలాంటి రాజ్యం గురించి ఈరోజు తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలో బంగారు నగరంగా పేరొందిన విజయనగరం ప్రశాంతతకు, ఐశ్వర్యానికి చిహ్నంగా ఉండేది. అపురూప కట్టడాలకు ఆలవాలం. కానీ కృష్ణదేవరాయల అల్లుడైన అళియరామరాయలు పొరుగు రాజ్యాలైన బహుమనీ సుల్తానుల మధ్య విభజించు పాలించు విధానం అనుసరించాడు. ఈ విషయం తెలుసుకున్న బహుమనీ రాజ్యాలు ఏకమై విజయనగర సామ్రాజ్యంపై దాడి చేశాయి. ఇదే చారిత్రాత్మక తల్లికోట యుద్ధం 1565. ఈ యుద్ధం జరుగుతుండగా విజయనగర సైన్యంలోని కొంతమంది అళయరామరాయలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి అయోమయం సృష్టించారు. ఇదే అదునుగా బహుమనీ సైన్యాలు భీకర దాడి చేసి అళయరామరాయలను బంధించి చంపివేయడం జరిగింది. శత్రు సైన్యాలు హంపి నగరాన్ని తగులుబెట్టేశారు. అనేక గుళ్ళు, గోపురాలు ధ్వంసం చేయబడ్డాయి. అక్కడి శిథిలాలే ఈ విధ్వంసానికి సాక్ష్యాలు. ఈ సంఘటన మనకు నేర్పే పాఠం ఏమంటే, యుద్ధంలో విజేతను నిర్ణయించేది మోసం, కుట్రలే. అంగబలం తర్వాతి స్థానం కనుక వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇక రెండవ లెసన్, శత్రు బలాన్ని తక్కువ అంచనా వేయవద్దు. ఇది అళియరామరాయలు చేసిన రెండవ తప్పిదం. అతి విశ్వాసం ఉంటే రాజ్యాలే కూలిపోతాయి అనేందుకు ఈ యుద్ధం ఒక ప్రధాన తార్కాణం.